హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు క్లాస్లో మనం భారత జాతీయోద్యమం పైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూద్దామండి. ఇవి ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించేటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అవుతాయి. అదేవిధంగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి, ఇంకా ఆర్ఆర్బి, గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి కూడా యూస్ఫుల్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ హిస్టరీ క్వశ్చన్స్. మన భారత జాతీయోద్యమం పైన క్వశ్చన్స్ చూద్దాం. అలానే ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మీరు నా క్లాసెస్ని అన్అకాడమీ సబ్స్క్రిప్షన్లో కూడా చూడొచ్చు. అన్అకాడమీ ఇస్ ద ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ సంబంధించి త్వరలోనే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవబోతుంది. మరి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందండి. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అదేవిధంగా మీకు అన్అకాడమీ అనేది 2 ఆఫర్స్ అందిస్తుంది. ఇది ఈ ఆగస్ట్ వరకు మాత్రమే ఉంటాయండి. 12+3 ఆఫర్ అంటే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 3 మంత్స్ ఎక్స్ట్రా ఫ్రీగా ఉంటుంది. అలాంటి 2 ఇయర్స్ 24 మంత్స్ తీసుకుంటే 4 మంత్స్ ఎక్స్ట్రా ఫ్రీ ఉంటుంది. మరి సబ్స్క్రిప్షన్ అంటే మీకు పెయిడ్ క్లాసెస్ అండి. మీరు పెయిడ్ క్లాసెస్ ద్వారా అడ్వాంటేజెస్ ఏంటనేది కూడా ఒకసారి డీటెయిల్గా చూద్దాం. అలానే మీరు నా క్లాసెస్ని అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో కూడా చూడొచ్చు. మరి నా క్లాస్ నోటిఫికేషన్స్ రావాలంటే అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో ఆనంద్ రెడ్డి అని సెర్చ్ చేసి మీరు నా ఎడ్యుకేటర్ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఫాలో బటన్ పైన క్లిక్ చేసినట్టయితే నా క్లాస్ నోటిఫికేషన్స్ వస్తాయి. అలానే కోర్సెస్కి ఎన్రోల్ చేసుకుంటే కోర్స్ నోటిఫికేషన్స్ వస్తాయి. మరి మీరు నా యొక్క ఫ్రీ లైవ్ క్లాసెస్ని, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ లైవ్ క్లాసెస్ని, ఫ్రీ లైవ్ క్లాసెస్ని అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో డైలీ 1 PM మీరు చూడొచ్చండి. ఇది నా యొక్క రెఫరల్ కోడ్, అన్లాక్ కోడ్ అనమాట. మీరు నా ఫ్రీ స్పెషల్ క్లాసెస్ చూడాలంటే ఈ కోడ్ని యూజ్ చేయండి. అదే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు కూడా ఈ కోడ్ని యూజ్ చేసుకోవచ్చు, ఆనంద్ రెడ్డి 1 అనేది. దీని ద్వారా మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. మరి న్యూ బ్యాచ్ కోర్సెస్ కూడా అనౌన్స్ చేసింది అన్అకాడమీ. ఈ వీక్లో మీకు సాధారణ బ్యాచ్ కోర్స్ అనేది స్టార్ట్ అయిందండి 17th ఆగస్టున. ఇందులో ఏముంటాయంటే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి MCQs ద్వారా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది ప్రాక్టీస్ బ్యాచ్ కోర్సు. అదేవిధంగా లక్ష్యం బ్యాచ్ కోర్స్ అనేది ఆగస్ట్ 18th స్టార్ట్ అయింది. ఇది గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి కాంప్రిహెన్సివ్ కోర్స్ అండి. కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇందులో నేను జనరల్ సైన్స్ టీచ్ చేస్తాను. అదేవిధంగా నాంది బ్యాచ్ కోర్సు, ఇది అన్ని ఎగ్జామ్స్కి కూడా ఫౌండేషన్ కోర్స్ అండి, బేసిక్ కోర్సు. ఇది 19th ఆగస్టున స్టార్ట్ అయింది 5 PMకి. ఇందులో కూడా నేను జనరల్ సైన్స్ టీచ్ చేస్తాను. మరి గమ్యం బ్యాచ్ కోర్స్ అనేది ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ స్పెసిఫిక్ టాపిక్స్ పైన బ్యాచ్ కోర్స్. ఇది కూడా 19th ఆగస్టునే స్టార్ట్ అయింది. మరి శౌర్యం బ్యాచ్ కోర్స్ అనేది ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ కూడా MCQs ప్రాక్టీస్ బ్యాచ్ కోర్స్. ఇది 20th ఆగస్ట్ టుమారో స్టార్ట్ అవుతుంది. ఇందులో నేను ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ టీచ్ చేస్తాను. ఎవ్రీ టీచర్ మీకు బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం 2 లాంగ్వేజ్లోనూ టీచ్ చేస్తారండి. ఒక్క సింగిల్ సబ్స్క్రిప్షన్తోనే మీకు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది దొరుకుతుంది. అదేవిధంగా మీకు సాధారణ మినీ కోర్సు, లక్ష్యం మినీ కోర్సెస్, గమ్యం మినీ కోర్సు, శౌర్యం మినీ కోర్సు ఇవన్నీ కూడా మీకు త్రూ ద ఫ్రీ స్పెషల్ క్లాసెస్ ద్వారా అందించడం జరుగుతుంది. డైలీ 1 PMకి నా యొక్క ఫ్రీ స్పెషల్ క్లాసెస్ చూడొచ్చు మీరు. మరి స్కాలర్షిప్ టెస్ట్ కూడా ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అనేది అన్అకాడమీ కండక్ట్ చేస్తుంది. గ్రూప్ 2 మార్క్ టెస్ట్ సిరీస్లో భాగంగా. ఇది ఆగస్ట్ 22 అంటే ఈ ఆదివారం ఉంటుంది 10 AM కి. మరి దీనికి సిలబస్ వచ్చేసి యూనియన్ అండ్ స్టేట్స్, కాన్స్టిట్యూషనల్ బాడీస్, సెంటర్ స్టేట్ రిలేషన్స్, అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ఈ 4 టాపిక్స్ పైన మార్క్ టెస్ట్ ఉంటుంది. 150 minutes ఉంటుంది, 150 questions. ఇది ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్, మీరు ఎవరైనా కూడా రాయొచ్చు. అదేవిధంగా ఎవరైతే టాప్ 10 ర్యాంకర్స్ ఉంటారో వాళ్ళకి స్కాలర్షిప్ అవార్డ్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ర్యాంకర్కి మాత్రం 1 year ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. మరి సబ్స్క్రిప్షన్ ద్వారా అడ్వాంటేజెస్ ఏంటంటే ఇవ్వండి. ప్లస్ సబ్స్క్రిప్షన్ ద్వారా మీకు ఫేవరెట్ ఎడ్యుకేటర్స్ క్లాసెస్ నుంచి కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుంది, డౌట్ క్లియరింగ్ సెషన్స్, లర్నర్స్ ఇంటరాక్షన్ ఉంటుంది ఎడ్యుకేటర్తో, PDF డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. మరి ఫ్రీ క్లాసెస్ ఇందాక 1 PM కన్నాం కదా నా క్లాసెస్, వాటి వల్ల అడ్వాంటేజెస్, అలానే ప్లస్కి ఫ్రీకి డిఫరెన్సెస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రీ క్లాసెస్లో అన్ని లిమిటెడ్గా ఉంటాయి, ప్లస్లో కంప్లీట్గా అండ్ అన్లిమిటెడ్గా ఉంటాయి. మీకు ప్లస్లో సిలబస్ కంప్లీటే కాకుండా ప్రాక్టీస్ టెస్ట్లు ఫ్రీగా వస్తాయి, PDF నోట్స్ అన్లిమిటెడ్గా ఉంటుంది. బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఎవ్రీ క్లాస్ అనేది మీకు ఉంటుంది. అదేవిధంగా మీకు ప్రాక్టీస్ టెస్ట్లతో పాటుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్, లైవ్ క్విజెస్, మోడల్ పేపర్స్, MCQs ద్వారా టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్, ఇవన్నీ కూడా ప్లస్ ద్వారా మీకు అడ్వాంటేజెస్. మరి డౌట్ క్లియరింగ్ సెషన్స్ అనేటివి ఏంటి అంటే మీకు క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత, లైవ్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఆ టాపిక్ పైన ఎవ్రీ 3 క్లాసెస్కి ఒక డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది. అందులో ఈ డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా ప్రొవైడ్ చేయడం లేదు, ఒక అన్అకాడమీ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు, PDFను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అండి.
1 మంత్ నుంచి 2 ఇయర్స్ వరకు ఉంటాయి ప్లాన్స్, ఏవైనా తీసుకోవచ్చు. బట్ ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు 12+3 ప్లాను, 24+4 ప్లాన్, ఈ రెండు అవైలబుల్లో ఉన్నాయి. యాక్చువల్ కాస్ట్ ఇవి. బట్ మీరు నా రెఫరల్ కోడ్ ఇందాక ఆనంద్ రెడ్డి 1 అన్నాను, కింద కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ రెఫరల్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఈ అమౌంట్ 10% డిస్కౌంట్తో వస్తుంది. ఓకే, మరి ఈరోజు క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశం సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్ను జాతీయ కాంగ్రెస్లో విలీనం చేశారు? చూడండి, ఎవరి క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. నేను ఆన్సర్ చెప్పేలోపు మీరు కూడా ఆన్సర్ని గెస్ చేయండి. ఎవరి క్వశ్చన్కి ఒక 5 సెకండ్స్ గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. నేను ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఏవైనా ఆన్సర్స్ మీద మీకు డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్స్లో తెలియజేయండి, దానికి నేను వివరణ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, కలకత్తా. సో కలకత్తాలో జరిగినటువంటి ఆ యొక్క కాంగ్రెస్ ఐఎన్సి సమావేశంలో జాతీయ కాంగ్రెస్లో విలీనం చేసిన నేషనల్ కాన్ఫరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, మితవాద నాయకులకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? మితవాద నాయకులకు సంబంధించి సరికానిది ఏది అంటున్నారు. సో హియర్ రైట్ ఆన్సర్ ఈస్ ఫిరోజ్ షా మెహతా. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, జాతీయ కాంగ్రెస్ కు నాయకత్వం వహించిన మితవాద నాయకుడు మరియు మొదటి ముస్లిం ఎవరు? మౌలానా అబుల్ కలామా, బద్రుద్దీన్ త్యాబ్జీనా, మహమ్మద్ అలీనా, సలీం అలీనా? ఎవరు? బద్రుద్దీన్ త్యాబ్జీ, సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ ఆప్షన్స్ కొంచెం అలా సైడ్కి వెళ్ళాయండి. కింది వాటిలో సరైంది ఏది? హౌస్ ఆఫ్ కామన్స్ కు పోటీ చేసిన మొదటి భారతీయ డబ్ల్యూసి బెనర్జీ, బ్రిటన్ పార్లమెంట్లో మొదటి భారతీయ సభ్యుడు దాదాబాయి నౌరోజీ, జాతీయ కాంగ్రెస్ స్థాపన సమయంలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ డఫ్రిన్. ఫోర్త్ ఆప్షన్ 5 అన్ని సరైనవి. మరి ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అండి, అన్ని కూడా కరెక్ట్ గానే ఇచ్చారు. నెక్స్ట్ వన్, మితవాదుల పద్ధతులైన ప్రార్థన, విజ్ఞప్తి, నిరసనలను P3 విధానంగా అభివర్ణించిన నాయకుడు ఎవరు? లాలా లజపత్ రాయ్, అరవింద్ ఘోష్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. ప్రార్థన, విజ్ఞప్తి, నిరసన. రైట్ ఆన్సర్ ఇస్ అరవింద్ ఘోష్, సెకండ్ వన్. నెక్స్ట్ వన్, జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు 3 సార్లు అధ్యక్షత వహించిన నాయకుడు ఎవరు? దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, రాజ్ బిహారీ ఘోష్, పి ఆనందాచార్యులు. నేను ఇక్కడ ఆప్షన్స్ చదువుతున్నది, అందులో మీరు ఆన్సర్ చేస్తారని ఆప్షన్స్ చదువుతున్నానండి. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే దాదాబాయి నౌరోజీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చారు, జతపరచండి అని. ఇందులో 1, 2, 3, 4 అని, అలానే ఏబిసిడి అని ఇచ్చారు. ఏ, బి, సి అండ్ డి. మరి ఇక్కడ మ్యాచింగ్ చేద్దాం. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ అండి. ఇండియన్ పాలిటిక్స్ సెకండ్ వన్ మన డబ్ల్యూసి బెనర్జీ, ఏ నేషన్ ఇన్ ద మేకింగ్. సో ఈ పుస్తకాన్ని రచించినది సురేంద్రనాథ్ బెనర్జీ. ఇంకా ఇక్కడ చూస్తే ఇంకా సెకండ్ ఆప్షన్ రైట్ అనిపిస్తుంది. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటిక్స్ సర్వీస్ వచ్చేసి ఎవరికి? గోపాలకృష్ణ గోఖలే. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ కాన్ఫరెన్స్ ని స్థాపించింది ఎవరు? సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్ మోహన్ బోసు. ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్, పైన పేర్కొన్న వారు ఎవరు కాదు. సో ఈ క్వశ్చన్స్, ఆల్ క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద ఏపీఎస్సి, టిఎస్పిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్ అండ్ ఆల్సో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఆల్సో. సో రైట్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, ఏ అండ్ బి. నెక్స్ట్ క్వశ్చన్, 19వ శతాబ్దం చివరి అర్ధ భాగంలో నేషనల్ పేపర్, నేషనల్ స్కూల్, నేషనల్ జిమ్నాసియం, నేషనల్ సొసైటీ మొదలైన వాటిని స్థాపించి నేషనల్ అనే పదానికి విస్తృత ప్రచారాన్ని కల్పించింది ఎవరు? నాగ్ గోపాల్ మిత్ర, రాజనారాయణ బోస్, సత్యేంద్రనాథ్ ఠాగూర్, భూపేంద్రనాథ్.
సో రైట్ ఆన్సర్ ఇస్ నాగగోపాల మిత్ర, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిషర్లు సంపదను తరలించిన విధానం గురించి తెలిపే ఆర్సి దత్ రాసిన గ్రంథం ఏది? ప్రాస్పరస్ బ్రిటిష్ ఇండియా, ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఇండస్ట్రీస్ టుడే అండ్ టుమారో, ఫోర్త్ ఆప్షన్ ఏది కాదు. సో రైట్ ఆన్సర్ ఇస్ ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా. మీకు ఇదే క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయడానికి పోల్ ద్వారా అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో డైలీ 1 PM ఒక లైవ్ టెస్ట్ ఉంటుందండి. టుమారో 1 PM కూడా ఇండియన్ పాలిటీ పైన లైవ్ టెస్ట్ ఉంటుంది. అక్కడ మీరు ఆన్సర్ని గెస్ చేయడం అనేం కాదు, మీకు ఒక పోల్ ఇవ్వడం జరుగుతుంది 4 ఆప్షన్స్తో. అందులో మీరు ఆన్సర్ చేసిన తర్వాత మీరు ఎంత టైంకి ఆన్సర్ చేశారు, మిగిలిన వాళ్ళు ఎంత టైంకి ఆన్సర్ చేస్తున్నారు, అదేవిధంగా టోటల్గా మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు, మీ ర్యాంక్ ఎంత, మిగిలిన వాళ్ళు, ఇవన్నీ కూడా అనలిటిక్స్ అన్ని కూడా ఈజీగా డిస్ప్లే చేయడం జరుగుతుంది అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో. సో కాబట్టి డైలీ 1 PMకి నా యొక్క ఫ్రీ క్లాసెస్కి జాయిన్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ పాలన భారతదేశంపై సాగుతున్న నిరంతర దండయాత్ర అని, అది దేశాన్ని నాశనం చేస్తుంది అని అభిప్రాయపడిన వారు ఎవరు? దాదాబాయి నౌరోజీనా, ఆర్సి దత్త, ఆర్సి గాడ్గిల్, విలియం డిగ్బీనా? ఎవరంటే దాదాబాయి నౌరోజీ అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్, చలో ఢిల్లీ నినాదాన్ని ఇచ్చిన నేత ఎవరు? చలో ఢిల్లీ, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోసు, లాలా లజపతి రాయ్. మరి ఈ నినాదాన్ని ఇచ్చినది ఎవరు? నేతాజీ సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ క్వశ్చన్, రైత్ వారీ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? రైత్ వారీ విధానాన్ని డల్హౌసీనా, థామస్ మన్రోనా, వెల్లస్లీనా, హేస్టింగ్సా? మరి రైతు వారి విధానాన్ని ప్రవేశపెట్టినది థామస్ మన్రోనే. నెక్స్ట్ క్వశ్చన్, భూదానోద్యమాన్ని ప్రారంభించిన నాయకుడు? మహాత్మా గాంధీ, జయప్రకాష్ నారాయణ్, వినోబా భావే, ఆచార్య కృపాలాని. ఎవరు ప్రారంభించినది? వినోబా భావే ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఏ సమావేశంలో ఆమోదించింది? కలకత్తా సమావేశమా, కరాచీ సమావేశమా, లాహోరా, అలహాబాద్? సో రైట్ ఆన్సర్ ఈస్ లాహోర్. నెక్స్ట్ క్వశ్చన్, 1853లో బ్రిటిషర్లు ఏ రంగంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు? జనపనార మిల్లుల, బొగ్గు గనుల, రైల్వేల, తేయాకు తోటల? సో దేంట్లో పెట్టుబడులు పెట్టినంటే రైల్వేల్లో పెట్టుబడులు పెట్టారండి. థర్డ్ వన్. సో రైల్వేల ద్వారా మన భారతదేశ సంపదనంతా కూడా వాళ్ళ దేశాలకు తరలించడమే కాకుండా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తక్కువ ఖర్చుతో మూవ్ చేయడానికి రైల్వేలు ఎంతగానో బ్రిటిషర్లకు ఉపయోగపడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆజాద్ హింద్ ఫౌజ్లో ప్రముఖ అధికారి ఎవరు? అరుణ ఆసఫ్ అలీనా, షాన్వాజ్ ఖానా, డాక్టర్ ఎంఏ అన్సానా, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖానా? మరి ఎవరు అంటే షాన్వాజ్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, చిట్టగాంగ్ ఆయుధాగారంపై దాడి చేసిన నాయకుడు ఎవరు? జతిన్ దాస్, చంద్రశేఖర్ ఆజాద్, సిఆర్ దాస్, సూర్యసేన్? మరి ఎవరు అంటే సూర్యసేన్ అండి, ఫోర్త్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్కు స్వాతంత్రం వచ్చిన సమయంలో బ్రిటన్ ప్రధాని ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. ఇది ప్రీవియస్ గ్రూప్ 2 బిట్ అండి. ఇది మౌంట్ బాటెనా, విన్స్టన్ చర్చిలా, రామ్సే మెక్డొనాల్డా, క్లెమెంట్ అట్లీనా అంటే? సో అప్పుడు ప్రధాని క్లెమెంట్ అట్లీ ఉన్నారు. నెక్స్ట్ 20వ క్వశ్చన్, 1935లో ఆమోదించిన భారత ప్రభుత్వ చట్టంలో కీలక అంశం ఏది? కేంద్రంలో సమైక్య ప్రభుత్వమా, కేంద్రంలో ఏకీకృత ప్రభుత్వమా, కేంద్రంలో తాత్కాలిక ప్రభుత్వమా, ఏది కాదా? రైట్ ఆన్సర్ వచ్చేసి కేంద్రంలో సమాఖ్య ప్రభుత్వం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో గవర్నర్ జనరల్ పదవిని వైస్ రాయ్గా మార్చారు? 58, 85, 1905, 1917? 1958లో మార్చారండి గవర్నర్ జనరల్ పదవిని వైస్ రాయ్గా.
నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో జాతీయ రాజకీయ పార్టీ ఏది? ఇక్కడ 4 ఇచ్చారు. ముస్లిం లీగు, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్బర్డ్ పార్టీ, టెనెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ. మరి ఇందులో ఈ 4th వన్ తప్ప 3 కూడా జాతీయ రాజకీయ పార్టీలే, ఫస్ట్ 3. నెక్స్ట్ క్వశ్చన్, క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించి క్రింది వాటిలో వాస్తవం ఏది? పూర్తిగా అహింసాయుతంగా జరిగిన యుద్ధము. సెకండ్ ఆప్షన్, పై స్థాయిలో మధ్య తరగతి ప్రజలు ఉద్యమం పట్ల ఆసక్తి చూపలేదు. థర్డ్ ఆప్షన్, ముస్లింలు ఉద్యమంలో పాల్గొనలేదు. ఫోర్త్ ఆప్షన్, ఉద్యమ స్వరూపాన్ని గమనించిన బ్రిటిషర్లు భారత్కు స్వాతంత్రం ఇవ్వాలని నిర్ణయించారు. సో మరి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ముస్లింలు ఉద్యమంలో పాల్గొనలేనది కరెక్ట్ అండి, థర్డ్ వన్. నెక్స్ట్ వన్, దక్షిణాఫ్రికాలో గాంధీజీ ప్రారంభించిన పత్రిక? ఇండియా గెజిట్, నవజీవను, ఇండియన్ ఒపీనియన్, ఆఫ్రికనీర్. మరి దక్షిణాఫ్రికాలో ప్రారంభించిన గాంధీజీ ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, జలియన్ వాలాబాగ్ ఉదంతానికి కారకుడైన జనరల్ డయ్యర్ను హత్య చేసింది ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సోహన్ సింగ్ బగ్నానా, వివిఎస్ అయ్యర, హస్రతా మోహన, ఉద్దమ్ సింగ్. ఎవరు మరి జనరల్ డయ్యర్ని హత్య చేసినది? ఉద్దమ్ సింగ్, ఫోర్త్ వన్. నెక్స్ట్, తనపై బాంబు దాడి జరిగినప్పటికీ భారతీయుల పట్ల వైఖరిని మార్చుకొని వైస్రాయ్ ఎవరు? లార్డ్ హార్డింగ్, వారన్ హేస్టింగ్స్, లార్డ్ కర్జన్, లార్డ్ చెమ్స్ఫర్డ్. ఎవరు మరి? లార్డ్ హార్డింగ్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన జత ఏది? ప్రార్థనా సమాజం దయానంద సరస్వతి, సత్యశోధక్ సమాజ్ కేశవ్ చంద్రసేన్, బ్రహ్మ సమాజం జ్యోతిబా పూలే, శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం నారాయణ గురు. మరి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మత ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు అవకాశం కల్పించిన చట్టం ఏది? ఇండియన్ కౌన్సిల్ చట్టం 1861, భారత ప్రభుత్వ చట్టం 1919, ఇండియన్ కౌన్సిల్ చట్టం 1919, భారత స్వాతంత్ర చట్టం 1947. సో రైట్ ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. నెక్స్ట్ వన్, 1930లో శాసనోల్లంఘన ఉద్యమాన్ని గాంధీజీ ఎక్కడి నుంచి ప్రారంభించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. వార్దానా, సేవాగ్రామ, సబర్మతి నుంచి దండిని. మరి ప్రారంభించినది దండి నుంచి ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, రాబర్ట్ క్లైవ్ ప్రారంభించిన ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ వెల్లస్లీ, లార్డ్ కార్న్వాలిస్, వారన్ హేస్టింగ్స్, మెట్కాఫ్. సో ఎవరు? వారన్ హేస్టింగ్స్ అండి, వారన్ హేస్టింగ్స్. ఇవి ఈరోజు క్లాస్లో మీకు ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రమ్ ద ఇండియన్ నేషనల్ మూమెంట్స్. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు మరిన్ని అప్డేట్స్ ఇవ్వగలుగుతాము. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి అప్డేట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కింద డిస్క్రిప్షన్లో అన్అకాడమీ లైవ్ క్లాసెస్కి సంబంధించిన లింక్స్ ఇవ్వడం జరిగింది, వాటిని క్లిక్ చేసి ఫాలో అవ్వండి. Thanks for watching and happy learning, friends.